महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు చూద్దాం. దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఆగస్టులో మెయిన్ ఈవెంట్స్ 2వ తారీఖు సంకటహార చతుర్థి, 11 మహాశివరాత్రి, 12 అలాగే గురు మౌఢమి నడుస్తూ ఉంది. గురు మౌఢమి త్యాగం ఉంది 12వ తారీఖు నుంచి. ఇక వర్ష ఋతువు కూడా ప్రారంభం అవుతుంది 13వ తారీఖు, 15 ఇక మనకి స్వాతంత్ర దినోత్సవం, 18వ తారీఖు శ్రావణ మంగళగౌరి వ్రతం, 21 వరలక్ష్మి వ్రతం ఉందంగా, అలాగే 28 రాఖీ పూర్ణిమ. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. గ్రహాల యొక్క గోచారం కనుక ఆగస్టు మాసంలో మనం చూస్తే కనుక మేజర్గా మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, బుధుడు, రవి, శుక్రులు, మొత్తంగా 4 మేజర్ ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు, 4 మేజర్ మాసగ్రహాలు 4 కూడా చేంజ్ అవుతున్నాయి. ఆగస్టు మాసంలో 4 కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి సమ్ మూమెంట్స్ అనేవి ఆగస్టులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో శని మేన రాశిలో వక్రంలో రిట్రాగ్రేషన్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ రాహువు కుంభరాశిలో ఉన్నారు, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. సో మేజర్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఈ విధంగా గోచారంగా ఉన్నాయి. అలాగే ఇక కుజుడు అయితే ఇక్కడ మెయిన్గా 3వ తారీఖు నుంచి కుజుడు మిథున రాశి ఆయన శత్రుక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. బుధుడు మొత్తం 3 రాశులు మారుతున్నారు. 3వ తారీఖున మిథునంలోకి, తర్వాత మళ్ళీ 6వ తారీఖున మిథున నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు, మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి 17వ తారీఖు వెళ్తున్నారు. ఇక అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా చూస్తే ఆగస్టు 17 వరకు ఆయన కర్కాటక రాశిలో, ఆగస్టు 17 నుంచి సింహరాశి స్వక్షేత్రంలో ఆయన సంచారం నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి 3యంలో శని, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అలాగే భాగ్యంలో శుక్రుడు, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి యోగిస్తాం. ముఖ్యంగా ఈ రాశికి రాశ్యాధిపతి విషయానికి వస్తే రాశ్యాధిపతి 3య స్థానంలో ఉన్నారు, రిట్రాగ్రేషన్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏలినాటి శని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నెమ్మదిగా 3య స్థానంలోకి శని అడుగు పెట్టాక నెమ్మదిగా ఇప్పుడిప్పుడే కొంచెం లైఫ్లో మళ్ళీ ఫైటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఫైటింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉన్న శాటర్న్ కూడా రిట్రాగ్రేషన్ ఉన్నారు, పైగా రాశ్యాధిపతి ఉన్నారు. సో ఓవర్ ఎఫర్ట్స్ మీరు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అంటే అలాగా ఇప్పుడు ఒక చోటికి వెళ్ళాలి అంటే సో అక్కడ లిఫ్ట్ ఎక్కి వెళ్దాం అనుకున్నా, అక్కడ కరెంట్ పోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, మెట్లు ఎక్కి వెళ్ళాలి. సో ఒక పని చేయాలంటే శని మీకు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టిస్తాడు. అదేవిధంగా సోషల్ మీడియా, కమ్యూనికేషన్, వీటి విషయాల్లో డిసిప్లిన్ అనేది అవసరం. సో కాబట్టి ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాని ఉపయోగించేది విషయాల్లో కావచ్చు, ఈ ఫీల్డ్స్లో ఉన్న ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సో శాటర్న్ రిట్రాగ్రేషన్లో ఉండటం వల్ల కొంచెం మీరు వీటి విషయాల్లో డిసిప్లైన్గా లేకపోతే కనుక అనవసరమైన మాటలు పడాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ కమ్యూనికేషన్ హౌస్లోనే శాటర్న్ రిట్రాగ్రేషన్లో ఉన్నాడు. పైగా కొన్నిసార్లు మీ సిబ్లింగ్స్తో కొంచెం డిస్టెన్స్ పెరిగే ఆస్కారాలు కావచ్చు, రిలేటివ్స్తో ఈ సమయంలో కొంచెం మళ్ళీ మనకి సమ్ గ్యాప్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉండొచ్చు. లైఫ్లో గ్రో అవడానికి మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. ఈ విధంగా రాశ్యాధిపతి శాటర్న్ రిట్రాగ్రేషన్ ప్రభావం చూపిస్తూ ఉంది. ఆల్రెడీ చేసాం శని వక్రం గురించి. ఇక కుజుడు 6th హౌస్లోకి వచ్చున్నారు. ఈ మాసం అంతా 6th లో ఉంటారు. మార్స్ ఈజ్ ద వారియర్, హీఈస్ అ ఫైటర్. కాబట్టి యుద్ధకారకుడు ఎప్పుడైతే కుజుడు ఈ రాశికి 6th హౌస్లో ఉన్నాడో డెఫినెట్గా రుణ రోగ శత్రు స్థానంలో కుజుడు లాంటి మంచి ఫైటర్
డిఫీట్ యువర్ ఎనిమీస్, ఈ డిఫీట్ యువర్ ప్రాబ్లమ్స్. ఆరోగ్య సమస్యలైనా ఏవైనా సరే కొంచెం డిఫీట్ చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఈ మాసం మీకు సూచిస్తూ ఉంది. కాంపిటేటర్ మీద ఓవర్కమ్ అవటం, కాంపిటేటర్స్ మీద విజయం సాధించడం, అలాగే చాలా విషయాల మీద మీరు పోరాట పట్టింపుతో ముందుకెళ్ళటం కూడా, అంటే లోన్స్, రుణ ఒత్తిళ్లు కావచ్చు, కాంపిటీటర్స్కి సంబంధించి కావచ్చు, మీ ఎనిమీస్ని ఎదుర్కొనే శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టైంలో మీకు ఉంటాయి. అలాగే నెక్స్ట్ సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం. వ్యాపారం ఎక్స్పాండ్ చేయాలన్నా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో వచ్చే పొరపచ్చాలు, మ్యారిటల్ లైఫ్లో వచ్చే డిస్టర్బెన్సెస్ గతంలో ఉన్నవి, వాటిని మన రీప్యాచ్ చేయడానికి, రీహీల్ చేయడానికి, మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం వైడ్గా చూడటానికి, వ్యాపారం ఎక్స్పాన్షన్కి ఇక్కడ బాగానే గురుడు ఉపయోగపడుతున్నారు. అయితే గురుమూఢమే నడుస్తూ ఉంది. మొదటి 2 వారాలు కూడా రవి గురుల యొక్క కలయిక నడుస్తూ ఉంది. ఈ గురుమూఢమి, గురువు గారి యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో ఇదే సేమ్ మళ్ళీ సప్తమ స్థానం మీద వ్యాపారంలో కొంత మళ్ళీ మనకి అవకాశాలు తగ్గించడం కావచ్చు, వ్యాపారాన్ని మనం కొంచెం డెవలప్ చేసే విషయంలో కావచ్చు, కొంచెం మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడం కావచ్చు, మీ ఇమీడియట్ బాసు, హెడ్స్ వాళ్ళ యొక్క పూర్తి ప్రెషర్ మీ మీద ఉండటం వల్ల మ్యారిటల్ లైఫ్లో కొంచెం మీరు ఫోకస్ చేయలేకపోవడం కావచ్చు. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ రాశి వాళ్ళకి రాహు ఆల్రెడీ ఉన్నారు. రాహు ఆల్రెడీ ఈ రాశికి 2nd హౌస్లో ఉన్నారు. అయితే 6th కుజుడు యోగిస్తున్నారు, 7th గురుడు యోగిస్తున్నారు, 9th శుక్రుడు కూడా యోగిస్తున్నారు. సో ఇలాగా 6, 7, 9 స్థానాల్లో కుజ, గురు, శుక్రుల యొక్క బలం ఉంది కాబట్టి కొద్ది గొప్ప ఇక్కడ మీరు కొంత రాహు ఏంటంటే ఫైనాన్షియల్గా వస్తే డబ్బులు తెప్పించడం, లేకపోతే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టించడం చేస్తుంటాడు. కానీ ఈ యొక్క గ్రహాల బలం వల్ల కొంచెం ఆర్థికంగా స్టెబిలైజేషన్ అనేది అయితే కంపల్సరీ ఉంటుంది. 17వ తారీఖు నుంచి, ఆగస్టు 17 నుంచి ఎప్పుడైతే రవి యొక్క అష్టమ స్థాన సంచారం మొదలవుతుంది. రవి ఆల్రెడీ మకర రాశికి అష్టమాధిపతి. యాక్చువల్గా ఏంటంటే అది ఓన్ హౌసే, సింహరాశి అనేది. అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారు. సో అది బోన్స్ రిలేటెడ్గా కానీ, ఐ రిలేటెడ్గా కానీ, ఇలాంటి విషయాల్లో, హెల్త్ పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, మ్యారిటల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది, అన్యోన్యత అనేది ఈ రవికేతువుల యొక్క కంజంక్షన్ వల్ల తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కూడా రవికేతుల వల్ల ఆ రకమైన ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైన విషయాల్లో మకర రాశి వారికి చూస్తే కనుక ఓకే, కొద్ది గొప్ప ఇక్కడ రవి వీక్గా ఉన్నా కానీ మరి కుజుడు, గురుడు, శుక్రుడు యొక్క బలం మనకి బాగానే ఉంది కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో కొద్ది గొప్ప ఏదో లక్, ఫార్చ్యూన్ అలా ఉందలే అని మాత్రం అనిపిస్తుంది. సో ఈ రాశికి మెయిన్గా అష్టమ కేతు యొక్క దోషం ఉంది కాబట్టి ఇక్కడ కేతువుకి కేజింప, ఒలవలు, రంగురంగుల వస్త్రం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం చేసుకుని దానం ఇచ్చుకుంటే మంచిది. రవికి కూడా 17వ తారీఖు తర్వాత కేజింప, కందులు, రెడ్ క్లాత్ దానం ఇచ్చుకుంటే మంచిది. ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకొని, అలాగే ఇక్కడ రవి అయితే ఎంటైర్గా మాసం అంతా యోగించట్లా కాబట్టి జపాకుసుమ సంకాసం డైలీ చదువుకుంటే ఇంకా మంచిది ఇన్ జనరల్గా. సో కాబట్టి ఇలా రవికి, కేతువుకి ఈ మెయిన్గా చేసుకుంటూ, రాహు కూడా వాక్ స్థానంలో ఉన్నారు కాబట్టి దుర్గామాత ఆరాధన ఎక్కువ చేసుకోవటం వల్ల రాహు కూడా మొత్తం వీటిని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే అష్టమంలో రవికేతువుల యొక్క దోషం వల్ల మనం ఎలా చెప్తున్నట్టు హెల్త్ పరంగా ఏ వారాల్లో ఏ డేట్స్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు. అలాగే ఇక్కడ షష్టమ స్థానంలో కుజుడి వల్ల ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చి వాటి మీద మనం ఫైట్ చేసి ఓవర్కమ్ అవుతాం, ఏ వీక్స్లో ఏ డేట్లో. ఇక్కడ శని వల్ల ఏందో మనం చెప్పుకునే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఏ వీక్లో ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇవి మనం వీక్లీ ఫాలో అవుతుంటే పలానా పర్టికులర్ వీక్లో ఏ డేట్స్లో ఈ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఆ డేట్స్లో ఆ వీక్లో పర్టికులర్ రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనకి వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. ఇక అలాగే ఇవాళ జూలై 29 ముఖ్యంగా గురు పౌర్ణమి, మంచి పర్వదినం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన మార్గం వైపు మనల్ని నడిపించే ప్రతి గురువుకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు కృతజ్ఞత భావంతో ఏదో ఒక దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తూ ఉంటారు. సో అలాగే
మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో కూడా నేను చెప్పే వార ఫలాలు మాస ఫలాల్లో ఎవరికి ఏమాత్రం ఆ గైడెన్స్ ఉపకరించున్నా మేలు జరుగున్నా సో అడుగుతుంటారు చాలాసార్లు గురుదక్షిణ మీకు ఎలా సమర్పించాలి ఏంటి అని. సో ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సందర్భంగా ఎవరన్నా కృతజ్ఞతను తెలియజేసేవాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ విధంగా దక్షిణ సమర్పించవచ్చు ఏంటి అనేది నేను ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వాలన్నా ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.